మ్యారేజ్ అయ్యాక కెరియర్ బ్రేక్ తీసుకున్న లేడీస్ మళ్ళీ కెరియర్లో రీస్టార్ట్ అవుదాం అనుకుంటున్నారా? అసలు ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి, ఎందులో మనం వెళ్ళాలి అని కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నేను నాకు తెలిసినంత వరకు నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు చెప్పబోతున్నాను. నాకు చాలామంది మెసేజెస్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేశారు, వాట్సాప్లో చేశారు, తెలిసిన జూనియర్సే అంతా. అక్క, నువ్వు గవర్నమెంట్ జాబ్ నుంచి వచ్చి మళ్ళీ ఐటీలో ఎలా సర్వైవ్ అయ్యావు, ఏం నేర్చుకున్నావు, ఎట్లా వచ్చిందక్క నీకు జాబ్, మాకు హెల్ప్ చేస్తావా, చెప్పవా అని అడిగారు. డెఫినెట్ గా ఈ వీడియో అందుకు సంబంధించింది. సో లాస్ట్ వరకు చూడండి, నేను అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఇస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య స్టడీ అండ్ లైఫ్ హబ్. అండ్ మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా వీడియోస్ లో నేను రీస్టార్ట్ ఎలా చేయాలి, కెరియర్లో ఎలా ముందుకెళ్ళాలి, లేదా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సంబంధించినవి, మదర్స్కి సంబంధించినవి, హౌస్ వైఫ్స్కి, మెయిన్ నా మోటో ఉమెన్, మీ అందరికీ ఎట్లా నేను సపోర్ట్ చేయగలను అవన్నీ చెప్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్య స్టడీ అండ్ లైఫ్ హబ్. ఇవాళ నేను చెప్తున్నాను నా కెరియర్లో నేను ఎలా కంబ్యాక్ ఇచ్చానని. నేను గ్రాడ్యుయేట్ అయ్యాక, నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని, గ్రాడ్యుయేషన్ అయిపోయాక నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాను. అండ్ ఒక 3 years గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను. నేను 2022 వరకు కూడా నేను గవర్నమెంట్ జాబ్ చేశాను. 2022లో మ్యారేజ్ అయింది, నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోయాను. ఆ టైంలో నా గవర్నమెంట్ జాబ్ ఏపీలో ఉండేది కాబట్టి నేను క్విట్ చేయాలి. నేను రిజైన్ చేసేసాను, కంబ్యాక్ ఇచ్చాను. అండ్ అక్కడ నేను కెరియర్ చూస్ చేసుకోవాలి, వాట్ నెక్స్ట్, ఏ కెరియర్ నాకు ఈజీగా ఉంటుంది. సో నేను బెంగళూరులోనే ఉండాలి, బికాస్ నా హస్బెండ్ బెంగళూరులోనే ఉంటాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి, లేదా ఐటీలో ఎలా అన్నప్పుడు నాకు 2 పార్ట్స్ కనిపించాయి. ఒకటి కోడింగ్, ఇంకొకటి నాన్ కోడింగ్. కోడింగ్, ఈ ఐటీ సెక్టర్లో ఏంటంటే మనం భయపడుతుంటాం, అమ్మో నాకు కోడింగ్ రాదు, అమ్మో నాకు అది రాదు, కాన్ఫిడెన్స్ ఉండదు, ఎలా నాకు చాలా కెరియర్ గ్యాప్ ఉంది, నేను ఫ్రెషర్ని కాదు, నన్ను తీసుకుంటారా లేదా అని. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, నీకు స్కిల్ ఉంటే, నువ్వు స్కిల్ నేర్చుకుంటే నీ ఎక్స్పీరియన్స్తో పని లేదు. నువ్వు 2017 పాస్డ్ అవుటా, 2013 పాస్డ్ అవుటా, లేదా నువ్వు వర్క్ కొన్నాళ్ళు చేసి గ్యాప్ ఇచ్చావా, సంబంధం లేదు. నీకు స్కిల్ ఉంటే నువ్వు ఇక్కడ సర్వైవ్ అవుతావు. అది ఎలా అనేది తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియోస్ చూడటానికి like, share and subscribe to Shravya Study and Life Hub. Stay tuned. Thank you.